చాలా ఎంజాయ్ చేశారా? ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే అప్పటికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచి చూడు. అయ్యో పడిపోయావా పంచి తల్లి? నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదమ్మా. ఇదిగో పర్ఫెక్ట్గా కట్టుకో. ఇది సిస్టమేటిక్గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. వదిలా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటి ఏంటి? మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటలు గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. ఒక్కటి కాబోతున్న ఇద్దరు మనం, ఇద్దరుగా కనపడుతున్నా ఒకటే. నీళ్ళెంత బతకవి ఉన్నాడట్రా బాబు. నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదురా. తన చూడగానే తన్నుకోజేసింది అంతే. ఎక్కడి నుంచి? సెస్ట్ నుంచి. చాక్లెట్ అంకుల్, అక్క దీన్ని చదువుకోమంది. గజ్జి తామరా తగ్గాలంటే జాలిము లోసం రాసుకోండి. ఇది పంపిందేంట్రా? ఆ అమ్మాయి చూస్తుండగా ఎప్పుడైనా గోకున్నాడ్రా? లేదురా. ఒరే వెనకాల ఏదో రాసిందిరా. సాయంత్రం 5 గంటలకు లాంచీ పైకి రండి మాట్లాడాలి. పడిసావు 5 o'clock అట. సయ్యేస్తుంది. ఏం మాట్లాడుతుందో. హెయిర్ స్టైల్ బాగుందంట. ఏదో మాట్లాడాలన్నారు. నాకు డౌట్, అడగొచ్చా? ఒక్కటి కావాల్సిన వాళ్ళు. ఒక్కటేంటండి? ఎన్నైనా అడగండి. మీ ఇంట్లో అద్దాలు లేవా? లేకపోవడం ఏంటండి, 4 దాకా ఉన్నాయి. ఇలాగే దుమ్ము పట్టి ఉంటాయా? లేదండి, చాలా క్లీన్గా ఉంటాయి. మరి అద్దంలో నీ ఫేస్ ఎప్పుడు చూసుకోలేదా? ఎలా నయ్యిందేటి? ఏంటి అలా చూస్తున్నావు? దమ్ము కొడుతున్నా? ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు మాత్రమే దమ్ము కొడతాను. మా వాళ్ళు ఏం చెప్పారు నీకు? డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల మత్తుగా ఉన్నాను కదూ. మత్తు మెడికల్ షాప్ మెడిసిన్ వల్ల కాదు, వైన్ షాప్ వైన్ వల్ల. ఏ మా వాళ్ళని బకరాన్ చేశారు తెలుసా? అంటే మీరు మందు? నీ క్యాన్సరా అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రాజమండ్రిలో నీ బెండ్ తీయడానికి ట్రై చేసిన వాళ్ళు అతను పంపిన రౌడీలే. ఆ రౌడీలకి నీ ఫోటో నేనే ఇచ్చా. అయినా ఏ కలర్ కి ఏది మ్యాచ్ అవుద్దో చెప్పే బొటిక్ గడివి నీకు నేను మ్యాచ్ అవుతానని ఎలా అనుకున్నావు? ఈ డిస్టర్బెన్స్ అంతా నీ వల్లే కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని మా వాళ్ళతో చెప్పి హైదరాబాద్ చెక్కేయాలి. లేదంటే ఖేల్ కదం దుకాన్ బంద్ సాలా. I'm infatuated in this game, perfected with the aim, corrected when I'm saying. చెడ ఒరిజినల్ కాదా? ఎగేసుకుంటూ వచ్చాడండి మిస్టర్ పెళ్లి కొడుకు. Well, I'm infatuated in this game, perfected with the aim. ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. Well, I'm infatuated in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ. అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా.
ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. రామ్ చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు, మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బావగారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. అయ్యో ఇదేట్రా చందన చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, పెద్ద లిస్ట్. ఫోన్ అండి. ఎక్కడి నుంచిరా? ఫోన్ లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నాను. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరు ఎవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో బట్టలు కొట్టు కాదండి, బొటీకు. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు అడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవాడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్లా అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమలే గాని పులిస్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాటని మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? ఏదైనా ఆయిల్ ట్రై చేయబోయేవా? అన్ని ఆయిల్స్ ట్రై చేయబెట్టే ఇలా అయింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మా అయ్యగారింటికి ఫోన్ చేసి సుగంధాల పెంటైనా ఎవరని అడుగుతారేటండి. పనుడా, ఇంతసేపు ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు? లడ్డు బాగుందని తింటానండి. మీ అయ్యగారికి ఇవ్వు. మీ అయ్యగారికి ఇవ్వు. ఇదిగోండి మీకు ఇమ్మని అడ్రస్. హలో, మీ అయ్యగారికి ఇమ్మన్నానా? ఇచ్చానండి. ఒక లడ్డు తినేసారు కూడా ఆయనకి అసలు సుగరం. నేను ఇమ్మంది లడ్డు కాదు, ఫోను. ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్ లోంచే. అబ్బా, హలో, ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, మొన్న టీవీలో చూశాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి, సినిమా చుట్టానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చుబాబు డాష్ డాష్. ఏంటి నాయన నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ డుయెట్లు కూడా పాడేసుకున్నారు. సినిమాలు, షికార్లు, గుళ్ళు, గోపురాలు తెగ తిరిగేస్తున్నారా? ఎవరితో మళ్ళీ ఒకసారి చెప్పు బాబు. చెప్పాను కదండి, బట్లగొట్టు బుచ్చుబాబు ఫ్రమ్ అమెరికా. నిజమే. మీరు లేట్ చేస్తే మీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. అప్పుడు మీ అల్లుడు కాళ్ళు గడకుండానే మీ మనవడు ముడ్డి గడగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా పెళ్లితో పాటు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేద్దాం. వెంటనే బయలుదేరండి. ఓహో, వాడి పెళ్లితో పాటు మన పెళ్లి కూడా, అదే మన అబ్బాయి పెళ్లి. ఏమే ఎన్న సామాన్లు చదువు కేరళ వెళ్ళాలి మనం. కేరళనా? చేద్దాం. రెడీ అండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నా బిడ్డకి లైన్ క్లియర్ అయింది. పుణ్యం అయితే నీదే, పాపం అయితే నాదే. ఇంకా ఇక్కడ ఉన్నారండి. ఛాయ, హలో ఛాయ. నీ పేరేంటి? నా పేరు బాజీ. బాచ్యు? ఎంత బాచ్యు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు. బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు ബാച്ചി. നീ പേരു ఏంటి? నేమ్ 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 ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ഓഹോ,
నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకొని స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. నింగ్లో లాలో. నువ్వు నీరా జాస్మిన్. యానో జాస్మిన్. నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్టో పట్టో దా పిడిచో. నీ అబ్బా అబ్బా ఏంటి మాయ అనుకుంట. జాన్ ప్రకాష్ రాజ్. జలంధర్ కుక్కుంది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళి తీసుకురామంటారా? ఓకే. సొల్లు అప్పుడు చొక్కా తడిసిపోద్ది. వీడి ఫేస్ కుక్కలకు కూడా నచ్చలా. Come on, come on, baby. Follow me. Come on, fast. Fast, yeah. Yeah. Catch me if you can. Thanks. Always welcome, Andy. నువ్వు ట్యాప్ కట్టవా? పలహారం సరియా? ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అంతకంటే ఏముంటుంది లేదు. ఎవర్రా వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్సర్ట్ చేసావా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికే? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగ ఉంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. మీరెవరు? నేను మీ నాన్నరా. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా? సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్ గా ఉన్నారండి. లగేజ్ అట్రా. తోలమ్మ. కార్ గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడా? ఓ సైకిలా? ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతా ఉండే. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? బాగుందిరా ఇల్లు. అబ్బాయి ఉండేది అమెరికాలో అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గానీ పాత సినిమాలో అంజలి దేవి టైప్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కే రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్ తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలా ఉంటుందని మా అయ్యగారు లొట్టలేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఊరుకోండి అయ్యగారా, మీకు మరి మా మాట దాత్య మాత్రం తాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనం తీసుకోండి. చెర్రీ అంటే పెద్దమ్మ, వీళ్ళందరూ వెళ్ళేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓ చిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పింకీ పర్వాలేదండి పిల్లలు, మీరంతా ఎలా రండి చూడండి. చాక్లెట్లు తయారైపోతున్నాయి. తీసుకోండి.
పెద్దనాన్న పెద్దనాన్న ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా బావగారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటదండి. దాంతే ఉందండి, ఖమ్మం పక్కనేగా. అవన్నీ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. హీరో ఎక్కడున్నాడు? హీరోయిన్ ఎక్కడ? అన్నయ్య గారు ఓ చిన్న మాట. అమ్మాయికి 2 రోజులుగా వైరల్ ఫీవర్ తగ్గింది, కానీ ఇంకా నీరసంగానే ఉంది. మీరేమి అనుకోకపోతే మీరే ఒకసారి మేడ మీదకి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది? కూర్చో. చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది వాడు. ముందు వాడు వెళ్ళి చూడండి. నువ్వు వెళ్ళి చూసిరారా. పదండి. రండి. బావగారు భయపడుతున్నట్టున్నారే. నేను తోడురానా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. దొరికే మెట్లు ఇటున్నాయి, రండి. అలాగేనండి. కూర్చోండి, అమ్మాయిని తీసుకొస్తాం. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చారు, అందుకే కాస్త మత్తుగా ఉంది. ఓహో, అమ్మాయితో మాట్లాడేదేమీ లేదు కదండి? అబ్బే పర్వాలేదండి, మాట్లాడతాను. నా గురించి మీకు అంతా చెప్పే ఉంటారు. మీ చీర అంచు, అదే అమెరికాలో మంచు, మీ కాళ్ళ పారాణి, ఏదో మీ జడగంటలో చూస్తుంటే చాలా చెప్పాలనుందండి. యాక్చువల్గా నాకు ఇది ఫస్ట్ నైట్ అండి. చిచి, ఫస్ట్ టైం అండి, అందుకే ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదండి. అరే, నా రూమ్లో కూడా అన్ని బాపు బొమ్మలేనండి. అంటే మన ఇద్దరి టేస్ట్ కలిసిపోయినట్టే. మీరు కూడా ఏమన్నా మాట్లాడండి. ఏమండి, ఇక్కడ ఎవరూ లేరు, మాట్లాడేసుకోండి. ఏమండోయ్, చూడకుండానే పడిపోయారండి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పాట మీద రాయి పెట్టి కొట్టినట్టు. చాక్లెట్ అంకుల్ కక్క నచ్చిందో? ఏమమ్మా చెబుతావుండావు? మండ్లీ నాకు పెండ్లే, ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్త కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు. ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మండ్లీ నీకు పెండ్లి సూపులు, నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? ఇడు చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిగల నీంగలాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెండ్లి కొడుకు పేరు, పెండ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏదే అమ్మాయి రాజకుమారి మాదిరి ఉండునా? కరెక్ట్ దా అమ్మా. పెండ్లి చేసుకుంటే నేనుదా సన్నాసినై పుడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదో చూడ్డానికి ఇంపుగా ఉండునా? ఇప్పుడు అప్పుడుదా ఉండునమ్మా, తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండు. అమ్మాయి పేరు అర్చన, అర్చన కాదు అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెండ్లి సూపులకి రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? బుచ్చిబాబు. బుచ్చిబాబు అమ్మా, నువ్వు సచ్చకే. నాందా 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 వచ్చి సస్తుంది.
పెన్నుదా ఉండదా పెన్ను బుజ్జిబాబు పెన్నుందా? అమ్మా వస్తునమ్మా, ఒక పని చెయ్యండి. మీరు అచ్యుతానందన్ సెంటర్ లేదా వినండి, నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును. ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము, రేపుదా నేను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే. మండే అంటారు అంతే కదా? మండే వాంగా నీ పెళ్లి నేను చేసి పుడుస్తును. ఓకేదానే పోయి వస్తున్నా. ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది, సరైన పెన్ కూడా లేకుండా. ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే? ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్, నీంగదా లేట్, నానేమి చేస్తున్నా నిన్ను. రాజా ఏమప్పా సంపుతావా? సంపు. పెళ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడు కన్నా ఇదిదా బెటర్. పెళ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు, ప్రతి వాండు పెళ్లి పెళ్లి అని సంపుతా ఉండారే. తాళి లేకపోతే పెళ్లి ఆగిపోవడంలో అర్థం ఉంది. పెన్ను లేక పెళ్లి ఆగిపోవడం ఏంటి? బ్యాడ్ టైం కాకపోతే. హలో అన్నా, నేను నా కాంట్రాక్ట్ ఇచ్చిగాను అన్నా. నీకు హ్యాపీ పెళ్లి శుభాకాంక్షలు అన్నా. నీ పెళ్లి శుభ సందర్భంగా రాజమండ్రి మొత్తం ఫుల్ పటాస్ అన్నా. అన్నో పార్టీ మాత్రం నీ అకౌంటేనన్నో. పెళ్లి జరిగినప్పుడు చూద్దాం. ఏంటి పెళ్లి జరగలేదా? ఎవడన్నా అడ్డుపడ్డా ఏంటి? ఆడి ఫోటో పంపన్నా. ఇక్కడ పుత్తూరు రాజు రెడీ, పూర్తి సామాన్లు రెడీ. ప్రస్తుతం నువ్వే వాడుకో, ఫోన్ పెట్టే. పెళ్ళంటే నాయరగడి పెళ్ళిలాగా ధూమ్ ధామ్ గా ఉండాలి. ఇదేంటో అనాథ పెళ్ళి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పడుకో అమ్మా, పడుకో. అలా జరగాలని మాకు మాత్రం ఉండదా? నేను నా మర్దల్ని చేసుకోవాలని మా నాన్న పట్టుదల. తనకిష్టం లేని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న స్వీట్ తిని చచ్చిపోతాడని తనే చెప్పింది. అందుకే ఈ దొంగ పెళ్లి. సరే మనం ఇప్పుడేం చేద్దాం? వచ్చిన చోటుకే వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అబ్బబ్బా చాలేవే, ఏంటి మహారాణి గారు సడన్ గా జంప్ అయిపోయారు? ఎక్కడికి చెక్కేశారేంటి? లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళా, కుదరలేదు. ఏయ్ పళ్ళు రాలుతాయి. ఏంటే నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని శోభనానికి రెడీ అవ్వచ్చు, మేం మాత్రం ఇలాగే ఉండిపోవాలా? అసలు ఇంత డెకరేషన్ అవసరమా? లోపలికి వెళ్ళాక అసలు సిగ్గలేదు. నువ్వు చెప్పింది అన్న తర్వాత ఏ తండ్రి కాదనలేడు బాబు. కానీ మా అమ్మాయి విషయంలో ఈ ఆలోచన కరెక్టే అంటావా? మీరు పెద్దవారు, మీకు తెలియదని కాదు. మరోసారి ఆలోచించండి సార్. సరే బాబు, అదేదో నీ చేతుల మీదే కానీ. మరి బెదిరించేసేకు. అంజలి గారు కంగ్రాట్స్ అండి. దేనికి? రాజాతో మీ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. రాజా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించే బాధ్యత కూడా నాదే. రేపే మనం మీ ఊరు బయలుదేరుతున్నాం, రెడీగా ఉండండి. ఏంట్రా కొన్నావు? ఏ లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. ఇదేంటి ఇక్కడ? దామ సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్ బకెట్లు బకెట్లు సొలు గారుస్తున్నాడు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హాయ్, నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. రా 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 రా. ఎక్కడికి? బోటింగ్ బోటింగ్. ఏంటి? బోటింగ్ బోటింగ్. వస్తున్నాడు. రావే. నేనెందుకు? పదవి చెప్తాను. నాయర్ గారు, పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలనుకొని నా కాలు గోకేస్తున్నారు. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో, రా. అంజలి, అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కుట్టానంటే ఏడ్చాలేళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్,
వెచ్చటి క్యాంప్ ఫైర్, మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం. బాగానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం అయి సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు, లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ని బట్టి చెప్పగలిగానండి. అవునా? మీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా, ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. అయ్య బాబాయ్, డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీగా రెడ్. చిన్న విషయానికి అంత ఓవర్ గా రియాక్ట్ అవుతారండి. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే గోడకి కూర్చుంటావా నువ్వు? మా వాళ్ళకి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పదే వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధి వస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా అయిందా మోడే? ఏమైందిరా? అదే అంటే నువ్వు అనుకున్నదే. నేనేం అనుకోలేదు. ఆ మెడికేషన్ మ్యాటర్ అదే. రబ్బర్కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఏమన్నాడు? ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమన్నాడు. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊనికి పోయావా? ఏంటి అనేది వెదవా, బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను. సర్లే, వీడి గురించి వదిలే. నీ బొటిక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాళ్ళు అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. అంటే నిన్ను తీసుకురావడం తప్ప? ఓ పని చేయరా, వచ్చే స్టేషన్లో దిగిపోయి ఆవిడ గారి పెళ్లి చేసి వాళ్ళకి పుట్టిన బిడ్డలకి పాలు పెట్టరా. తలుచుకుంటూనే కింద సలసలు కాలిపోతుంది ఇక్కడ. వేడి వేడి కన్నా కూకుంటే కాలేదండి. రే, నా మాట వినరా. ఇంకో ముక్క మాట్లాడామంటే ట్రైన్ నుంచి బయటికి తోసేస్తాను. తోసేస్తారా అని బెర్తలేదంటే ఎర్త మీద లేకుండా చేసేస్తారా? నేను అలా అనలేదు కదండి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. భార్య పిల్లలతో ఉన్నాను. మీకైనా మాకు లేరా? పోనీ పిల్లలకైనా సీట్లు. ఈ ట్రైన్లో సీట్లు మీ పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. అవతల ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు మా పిల్లల సిచ్యుయేషన్ డిమాండ్. మీరు ఇక్కడ జేబుల్లోంచి తీసివ్వాలి, ఇక్కడ చదువుల కోసం బత్తాల్లో తీసుకెళ్ళి కట్టాలి. బుకింగ్ క్లోజ్. అదేంటి సార్, వాళ్ళకంటే ముందు మేము అడిగాం కదా. అడిగారు ఎప్పుడు అడిగామన్నది కాదు పాయింట్, ఎలా అడిగామన్నది ఇంపార్టెంట్. హలో, బ్యాడ్ సిచ్యువేషన్ నీది. నాది బేడాలు ఉందో చెప్పండి. వచ్చే ప్రతి స్టేషన్ లోను ట్రైన్ ఆపమని గొడవ పడితే ఆపడానికి ఇదేమైనా ఆర్టీసీ బస్సా? అబ్బే, మీ సిచ్యువేషన్ బ్యాడ్. ఇక్కడి నుంచి తోసేస్తే తెలుస్తుంది ఎవరిది బ్యాడో. రాజా, మీరు? హలో బుచ్చిబాబు, వాట్ ఈస్ సర్ప్రైజ్? మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ మ్యారేజ్ కానీ కేరళ వచ్చాం, ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అరే, నేను ఒక పని మీద కేరళనే వెళ్తున్నాను. మధ్య స్టేషన్ లో మ్యాగజైన్ కోసం దిగి పొరపాటు నా ట్రైన్ ఎక్కబోయి ఇదెక్కాను. చెయ్యి లాగితే పనిచేయలేదు, అందుకే. అచ్చరే, మీకు బెర్త్ ఇవ్వలేదా? మొత్తానికి బుచ్చిబాబుకి లవ్ స్ట్రోక్ అన్నమాట. అవును, మనోడు అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంటర్వెల్ బ్యాంక్ లో భయంకరమైన ట్విస్ట్ ఇచ్చింది. అంతే, దిమ్మ తిరిగి ఫ్రంట్ పెళ్లికి కూడా లేకుండా ఇంటికి జంప్. అప్పుడు చెప్పావే ఆ అమ్మాయేనా? వాడి మాటలు పట్టించుకోకండి. ఆ అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తప్పే ఉందండి. అమ్మాయిల మనసు ఎప్పుడు తెల్ల కాగితమే. దాని మీద ఎవడైనా పిచ్చి గీతలు గీసుంటే చెరిపేసి అందమైన అక్షరాలు రాసి మన సొంతం చేసుకోవాలి. వాడి మాటలు పట్టించుకోవద్దంటే వినరేంటండి? మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి కేరళ వెళ్దాం. ఎలాగో నాకు అక్కడ పని ఉంది, నీ హీరోయిన్ అక్కడే ఉంది కాబట్టి మ్యాటర్ సెటిల్ చేద్దాం. హలో, అరే నాయర్, అది ఒక్కడి చూడు, బుచ్చిగడ మాట్లాడతాడు. మాట్లాడు. హలో, బుచ్చి, ఒక్కటే మాట చెప్తున్నాను, నువ్వు తిరిగి రాకపోతే నేను ఇక్కడ ఏనుక ఎక్కను, తాళి కట్టను. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. సాయంత్రానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే. అది
മാമനെവിടെ അകത്തുണ്ട്. రే తను రాజా నా ఫ్రెండ్ అనుకోకుండా ట్రైన్ లో కలిసాం. న్యూ ఎంట్రీ. ഹായ് ഹായ് ഓമനെ കുട്ടേട്ടാ. ഓ എന്താ കൂട്ടാ? ഇതെന്റെ കൂട്ടുകാരനാ രാജ. ഇവർക്ക് റൂം കാണിച്ചു കൊടുക്ക്. ശരി വരൂ. అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా. ఆల్రెడీ ఎన్సెట్ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా అని అడుగు. రే అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు, ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి, వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుగాడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మామా, నేను రా బాచిని. నీ పెళ్లికి నేను రాకుండా పెట్టరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్చం తిని కడుపులో కరగచ్చి వచ్చి కాట్రోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే కేరళ కుట్టెళ్ళి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షట్లని కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది కాదురా, అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చేట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? కొంబయో ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసే వర్కౌట్ అయిపోయింది. നായരുടെ കൂട്ടുകാരാ, വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ వెంటరా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരാ. കുട്ടാ, ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నీకే పెళ్ళైపోతుంది. ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. సార్ మేము వెళ్తాం సార్. ఛాయ 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 ఇలా ఉందేంటిది? నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా. హాయ్ బాబాయ్. ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఎనుగులతో తొక్కిచ్చేస్తా. అమ్మాయిది ఆంధ్రాని, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. కర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. రే ట్రైన్ వచ్చిందా? కొంచెం ఎవరు చేస్తున్నాడు? మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. ఇదేదో విచిత్ర జీవితంగా తోనుంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? ఆ బ్యాగ్ పెట్టింది అందుకు. డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఈయన మా మావయ్య, నేను నారాయణ. నమస్కారం అంకుల్. నమస్తే.
అల్లుడు గారు సీల్ తీయని స్కాచ్ బాటిల్ ఫ్రెష్గా ఉన్నారు. గుడ్ సెలక్షన్. రై అమ్మాయిలు వెళ్ళిపోయారు పొట్ట వదిలి, లేకపోతే చచ్చూరు పొట్ట